అంటే ఇదే మయూరాక్షి స్థావరం అన్నమాట, అవునా? అంటే ఇక్కడేనన్నమాట ఆవిడ నీకోసం చీటీ పెట్టేది. చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి రావడం కుదరలేదు. చూడు, డైరెక్ట్గా రాకపోతే నేనేం చేయలేను. ఇదిగో రాసిపెట్టు. నా మీద నమ్మకం లేని వాళ్ళని నేను నమ్మను. ఆగండి. చీటీ పెట్టిన వాళ్ళు ఎక్కడా? అది ఎవరు లేనప్పుడు పెడతారు. ఏంటి? సరే, ఇక్కడెందుకు ఇన్ని చీరలు కట్టున్నాయి? అది ఇక్కడున్న ఆదివాసుల నమ్మకం. ఎవరినైనా ఇష్టపడుతున్న కన్నెపిల్ల ఈ గుడి ముందు రహస్యంగా చీర గనక కడితే తను కోరుకున్నవాడే భర్తగా వస్తాడు. బాగుంది. అయితే ఇక్కడ చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయన్నమాట. మాలాంటి నిర్భాగ్యులకి కనీసం ఇలాంటిదేదో ఒకటి ఉండాలి కదా. ఏమైంది? మెడికల్ కాలేజ్ నుంచి రిపోర్ట్ వచ్చిందా? వచ్చింది సార్. కిడ్నీ డ్యామేజ్ కి డ్రగ్స్ సైడ్ ఎఫెక్టే కారణమట. ఆవిడ శాంపిల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల అలా అయిందని మెడికల్ కాలేజ్ రిపోర్ట్ ఇచ్చింది. శాంపిల్స్ ఢిల్లీకి పంపావా? వాటిని ఎప్పుడో సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ దాన్ని కూడా పంపాను. శాంపిల్ మెడిసిన్ యొక్క సిడి రిపోర్ట్ రానివ్వు, చూద్దాం. అన్నిటికీ కారణం ఆ ఒకళదేవే. ఏంటి? అదే మయూరాక్షి. ఆవిడ అర్థం పర్థం లేని ఆర్టికలే. అందుకే మనం ఇలా నానా దెబ్బలు పడుతున్నాం. గవర్నమెంట్ తప్పుపడి ప్రయోజనం లేదు. అంత షార్ప్ గా ఉన్నాయి ఆవిడ రాసిన రాతలు. అలా అనకండి వెంకట్ సారు. ఆవిడ ఎవరో తెలియక మీరిలా మాట్లాడుతున్నారు. అలాగైతే నీకు బాగా తెలిసిన మాట ఆవిడ ఎవరనేది? నాకు తెలుసు. మయూరాక్షి. ఆదివాసుల క్షేమం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన వాళ్ళు మయూరాక్షి అమ్మా నాన్నలు. అందుకనే చిన్నప్పటినుంచి ఆవిడతో ఉన్నది సాధారణ ఈ ఆదివాసులే. కొంతకాలం ముందు ఆదివాసుల్ని ఇక్కడి నుంచి తరలించాలన్న విషయంలో మయూరాక్షి అమ్మా నాన్నలను తన కళ్ల ముందే తగలబెట్టి చంపేశారు. ఏడ్చిన కళ్ళని ఆవిడ తుడుచుకోలేదు. బదులుగా తల్లిదండ్రుల ఆశయాన్ని ఆవిడ కొనసాగిస్తోంది. వెనుకబడిన వారి కోసం ప్రభుత్వంతో అరాచక శక్తులతో నిరంతర పోరాటమే ఆవిడ జీవితం. వెంకట్ సార్ చెప్పింది నిజమే. తన రాతులకు పదం ఎక్కువే. అందుకు కారణం ప్రతి వాక్యంలోనూ తను చూసేది కళ్ల ముందే కాలి బూడిదైన తన తల్లిదండ్రులనే. ఏంటి సార్, ఈ అమ్మాయి ఎందుకంత ఫీల్ అయి వెళ్తుంది? ఇక్కడ అసలు ఏం జరిగిందని? మయూరాక్షి గురించి తన ముఖం మీద ఎవరైనా చెప్తే ఫీల్ అవ్వకుండా ఉంటుందా వెంకట్? మయూరాక్ష? నేను ఏ అమ్మాయినాగా అన్నాను? ఆ కార్తీక కళ్ళల్లో నీకు అడవి పిల్ల భయాన్ని చూసావా? నువ్వు ఇప్పుడు విన్నది ఒక అడవి పిల్ల భాష. తను ఆవిడేరా, మయూరాక్షి అనబడే కార్తీక. మయూరాక్షి అన్నది ఆవిడ అమ్మగారి పేరు. తన నిజమైన పేరుని దాచిపెట్టేది భయంతో కాదు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని కనిపెట్టడం కోసం. తనొక ఫైర్ బ్రాండ్ బ్రీడ్ రా. ఎ రేర్ స్వీట్ బ్రీడ్. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు మసాలాని ఇలా చల్లావంటే అప్పుడు వస్తుంది వాసన. వస్తుంది వస్తుంది. బాగా రుచిగా ఉంటుంది అనిపిస్తుంది సారు. ఎవరది? రారా, కరెక్ట్ టైంకి వచ్చావు. వంటగదిలో మీరేం చేస్తున్నారు? చికెన్ కర్రీతో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఆహా. ఓ సారు, సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మీ కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు. రోజు మంచి భోజనం దొరుకుతుంది కదా. అవునా? ఏంటి? ఏం లేదు, నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే రోజు నేనే వంట చేయాల్సి వస్తుందేమో అని డౌట్. ఏమంటావు? ఎలా ఉంది? అదే మంచిదని అనుకుంటున్నాను. కార్తీక, నువ్వు వంట చేస్తావా? చేయను. చేయవా? మంచిది. జనరల్గా నాకు హోటల్ ఫుడ్ అంటేనే ఇష్టం. ఏమేమి తిన్నా బిల్లు మాత్రం ఇస్తే సరిపోతుంది. నాతోరా, ఒక విషయం చెప్పాలి. ఏంటి విషయం? నేను కొంతమంది దొంగల్ని కనిపెట్టాను. ఎవరా దొంగలు? ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఒక ప్రముఖ వ్యక్తి దాగుడు ముత్తల్ని నేను కనిపెట్టాను. నేను కనిపెట్టానని చెప్పింది ఇక్కడ జరిగే విషయాల్ని బయట పెట్టే వ్యక్తిని. ఇదిగో నీ బ్యాగ్. దీంతో నాకు ఇక పని లేదు. కళ్యాణి వాళ్ళ అమ్మని కాపాడినందుకు నాకు బహుమతి దక్కింది. ఇక ఈ దర్యాప్తుని ఆపి వచ్చేయమన్నారు. నా ఫైండింగ్స్ ని అందులో ఉంచాను. వాటిని మయూరాక్షికి ఇవ్వాలి. మీరు
మయూరాక్షిని కలవరా? మయూరాక్షిని కలవనందుకు నాకేం బాధ లేదు. ఇక నిన్ను చూడలేనన్నదే నా బాధ. నన్నా? ఎందుకు? ఎందుకంటే నేనొక విషయం మర్చిపోయాను. ఏ విషయం? వెళ్లే ముందు కాళీమాత గుడికి వెళ్ళండి. మయూరాక్షి అక్కడుంటుంది, నేరుగా చూడొచ్చు. నువ్వు ఉంటావు అక్కడ? ఆహా, దేనికింత లేడు సార్? ఆ మయూరాక్షిని కలవడానికి ఇంత మేకప్ అవసరమా? నువ్వు ఎప్పుడు వినలేదా? హ్యాపీనెస్ ఇస్ నాట్ అవుట్ దేర్, ఇట్స్ ఇన్సైడ్ యూ. సరే, ఆ విషయం అలా పక్కన పెట్టండి. ఇందులో సంతోషం ఏముంది? కార్తీకే మయూరాక్షి అన్న విషయం మనకు తెలిసిందే కదా. అందులో ఒక సంతోషం ఉందిగా. ఆ కార్తికే మయూరాక్షి అని నాకు తెలుసు, నాకు తెలిసని తనకి తెలిసిపోయింది. ఈ విషయం వేరే. ఈ ఆట రక్తి కడుతుందో లేదో చూడాలి. అంటే నేనే మయూరాక్షిని చెప్పి సర్ప్రైజ్ ఇవ్వడానికి కాదు, నన్ను కార్తిక రమ్మంది. చాలాసార్లు చెప్పాలనుకుని చెప్పలేని విషయాన్ని బయట పెట్టడానికి. నేను కూడా. అయితే సీరియసా? ఇక నేను జీవితాంతం తనతోనే ఉండాలనిపిస్తోంది. నటించుకో. నీకు మేము బాగా తెలుసన్న విషయం మాకు తెలుసు. అయినా అడిగావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు అడిగిన ఆ ప్రశ్నకి జవాబు ఏమిటి అంటే, బినామీ పేరుతో మెడిసిన్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మందులు పరిశోధిస్తున్నారు అని నువ్వు రాసిన ఆర్టికల్లో ఏమాత్రం నిజం లేదు. ఈ విషయం కనిపెట్టడంలో కొంచెం లేట్ అయ్యావనుకుంటా. నిజమే, నేను కొంచెం లేట్ అయ్యాను. దీని వెనుక మీరుంటారని నేను ఊహించలేకపోయాను. ఊహించుంటే ఈ పార్టీకి కేంద్ర మంత్రి చౌడప్ప జైల్లో ఉండేవాడు. తెలుసు, నువ్వు ఆ పని చేస్తుండేదానివి. ఇంతకుముందు నేను తక్కువ డబ్బిచ్చి ఆదివాసీలను ఖాళీ చేయించాలనుకున్నాను. నా బండను పోనివ్వకుండా 2 విప్లవకారులు అడ్డుపడ్డారు. ఏం చేస్తాం, ఇద్దరిని సజీవ దహనం చేయించాల్సి వచ్చింది. వాళ్ళ కూతురువేగా నువ్వు, కాబట్టి కాస్త విప్లవ బుద్ధులుంటాయి. అయితే తెలుసుకో, నీ అంత చూడకుండా నేనిక్కడి నుంచి వెళ్ళిపోయేది లేదు. భద్ర, నేను తీసుకెళ్లి వెంటనే పూడ్చిపారాయి.